గత 50 ఏళ్లుగా ఆదివాసీ గిరిజన జాతుల తెగలకు సంబంధించిన అంశాలపై ప్రొఫెసర్ తిరుమలరావు రీసెర్చ్ చేశారు. ఆదివాసీ, గిరిజన, కోయ, గోండు తెగలకు సంబంధించిన చరిత్ర, ఆనవాళ్లను భవిష్యత్ తరాలకు అందించాలనే తలంపుతో లాభాపేక్ష లేకుండా మ్యూజియం ఏర్పాటు చేశారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆ మ్యూజియం కొనసాగిస్తోంది. ఓయూలో ప్రభుత్వం ప్రొఫెసర్స్ క్వార్టర్స్ ఇచ్చింది. అయితే ఏబీవీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటున్న ప్రొఫెసర్ తిరుమలరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జయదీప్ తిరుమలరావు ఈయన ఒక రిటైర్డ్ ఆద్య కళకు సంబంధించినటువంటి ప్రొఫెసర్. ఆద్య కళకు సంబంధించినటువంటి వివిధ వస్తువులను ఆయన సేకరించి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా భావితరాలకు దాన్ని అందించడం కోసం ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పేసి నాంపల్లి ఉన్నటువంటి తెలుగు అకాడమీ తెలుగు యూనివర్సిటీలో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో టీఆర్ఎస్ ప్రభుత్వ పీరియడ్లో ఆయనకు ఒక గ్యాలరీ పర్పస్లో ఒక హాల్ని కేటాయించింది. దాన్ని కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా తిరిగి మరొక హాల్ కూడా కేటాయించింది. అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో తన ఆర్ట్స్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదంటూ కొన్ని విద్యార్థి సంఘాల్లో ఆయనను థ్రెటన్ చేస్తున్నట్లు ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన అడిగి తెలుసుకున్న పద్ధతిలో లెక్చరర్గా వివిధ యూనివర్సిటీల్లో సంస్థల్లో పనిచేశాను. 55 ఏళ్ల నుంచి నేను పరిశోధన నిమిత్తం ఆదివాసీ గూడాలకు, జానపద క్షేత్రాలకు వెళ్ళి వాళ్ళని అధ్యయనం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కనిపించినటువంటి వాళ్లకు ఉపయోగం లేనటువంటి కళాఖండాలను, ఇవాళ మనకు అవి కళాఖండాలు, అప్పుడు వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు, వాటిని సేకరించాను. అవి సుమారు 5000 కళాఖండాలైనవి. 6 విభాగాలుగా దానిని విభజించవచ్చు. ఆ కళాఖండాలను ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. నేను ఇప్పుడు 15 రూముల్లో పెట్టి వాటిని స్టోరేజ్ చేసి పెట్టాను, అంతే తప్ప వాటిని డిస్ప్లే చేయలేదు. అయితే వాటిని ఢిల్లీలో, రాష్ట్రపతి భవనంలో, ప్యారిస్లో, తర్వాత మన హైదరాబాదులో చాలా చోట్ల వాటిని డిస్ప్లే పెట్టాం. కానీ పర్మనెంట్ డిస్ప్లే లేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను దీనికి నాకు సహకరించండి, ఇవి పెట్టుకోవడానికి స్పేస్ లేదు అని అడిగితే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్స్ క్వార్టర్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ని అడిగాను, వాళ్ళు కూడా ఒకటి ఇచ్చారు. ఆ రెండు కూడా కూలిపోయిన భవనాలు, అక్కడ మానవ మాత్రలు కూడా పోలేనటువంటి కీకారణ్యంలో ఉంటే నేను దానిని బాగు చేయమని ప్రభుత్వాన్ని కోరితే వాళ్ళు బాగు చేస్తున్నారు. ప్రభుత్వమే దానికి అక్కడ ఉండొద్దు అని కొన్ని విద్యార్థి సంఘాలు, మన ఆదివాసీ వ్యతిరేక సంఘాలు వాయిస్ చేస్తున్నాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది బయట వాళ్ళు వచ్చి ఎట్లా పెడతారని. ఇది బయట, నేను ప్రొఫెసర్నే, నేను అక్కడి పిహెచ్డి వాడినే. అక్కడ లాస్ట్ 5-6 ఏళ్ల కింద నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాను, కార్యక్రమాలు నిర్వహించాను. ఇది ఇట్లా ఉండగా వాళ్ళు ఏమంటారంటే మీకు 1000 రూపాయలకే ఎందుకు ఇచ్చారంటే, ఇది నేను లాభ అర్జన కోసం కాకుండా ఫ్రీగా చూపించడానికి అడిగాను. చుట్టుపక్కల ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్లు ఉండాలి అని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగింది. కాబట్టి నేనేమన్నానంటే ఇక్కడ నాకు ఇవ్వండి, నేను బాగు చేయించుకుంటాను అంటే ఆ పని నడుస్తుండగా వాళ్ళు నిన్న వచ్చి అదంతా చిందరవందర చేసి విధ్వంసం సృష్టించిపోయారు. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు, వారు సహకారం ఉంది. కానీ ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి సంక్షోభాన్ని నుంచి కూడా ఈ ఆద్యకళని సంరక్షించాలని వారిని కోరుతున్నాను. దీన్ని వ్యతిరేకించే వాళ్ళని కూడా నేనేం కోరుతున్నానంటే మనం చేతులు కలుపుదాం, ఆదివాసీ జానపదుల సంస్కృతిని, కళాఖండాలను రక్షిద్దాం. మొత్తానికి ఇది 100 ఏళ్ల నాటి ఆదివాసీ గిరిజనకు సంబంధించినటువంటి ఈ కళాఖండాలను భావితరాలకు అందించడం కోసం ఓ మ్యూజియం ఏర్పాటు చేశాను. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని, దక్షిణ ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము సహకారం అందించినప్పటికీ కొన్ని ఆదివాసీ గిరిజన సంఘాలను వ్యతిరేకించేటువంటి విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని తుడిచివేసేటువంటి ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ప్రొఫెసర్ చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామ్యాన్ శేఖర్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. సో మీ ప్రొఫెషనల్ కొనసాగి భావితరాలకు అందించడం కోసము మిమ్మల్ని ఎందుకు థ్రెటన్ చేస్తున్నారు? ఇక మరి ఫోన్ చేసి బెదిరించడం, అభివృద్ధి చేయడం లాంటిదా? అట్లా లేదు. అక్కడ నేను డబ్బులు వేయడానికి మంచిగా పడతాను కదా మేస్త్రీలు, అవన్నీ కూలగొట్టి అక్కడ ఉండే పని. ఇది అది ఎంతటి దీపం
ఇది బండ్ దీన్ని ఇప్పుడు బాగు చేయించాలి. ఎట్లా దొరికినాయి మీకు ఇవన్నీ? ఫీల్డ్ వర్క్ లో పోతుంది అది మనం మీకు న్యూస్ ఎట్లా అయితే వస్తుందో కాకుండా ఒరిజినల్ ఒరిజినల్ ఓకే. కొన్ని మాత్రమే ఇప్పుడు మనం అంటే దాని అది ఉండాలి, చిన్న చిల్లర ఉండాలి. కాలు బ్యాక్ కట్ చేసి మళ్ళీ చేస్తా వస్తున్నాం. వాళ్ళ పక్కన